వెల్కమ్ టు సాస్ టీవీ. నిత్యం మనం ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటాం. అయితే ట్రాఫిక్ నిబంధనలు అన్నీ మనకు తెలుసా అంటే అన్నీ తెలిసేటువంటి అవకాశం లేదు. సో అందులో భాగంగా ఈరోజు సాస్ టీవీ ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ డిఎస్పీ మొహమ్మద్ అబ్దుల్ సుబ్హాన్ మనతో ఉన్నారు. అసలు ట్రాఫిక్ నిబంధనలు ఏంటి, ట్రాఫిక్లో ప్రయాణించాలంటే ఎలాంటి రూల్స్ పాటించాలి అనేటువంటి విషయంపై ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రధానంగా మనం నిత్యం ట్రాఫిక్లో తిరుగుతున్నా కూడా అన్ని నిబంధనలు మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. అసలు ట్రాఫిక్ నిబంధనలు ఏం చెబుతున్నాయి, ట్రాఫిక్లో తిరిగేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి? ముందుగా అండి, ట్రాఫిక్లో నిబంధనలు అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తారో వెహికల్ని వాళ్ళకి కంపల్సరీగా లైసెన్స్ అనేది ఉండాలండి. లైసెన్స్ లేకుండా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏ వెహికల్ కూడా నడపకూడదు. అలా నడిపితే ట్రాఫిక్ రూల్స్ని వైలేషన్ చేసినట్టే. అలాగే వెహికల్కి సంబంధించిన రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. ఏదైతే మనం ఆర్సీ అంటామో, సి సర్టిఫికెట్, అలాగే ఇన్సూరెన్సు, అలాగే పొల్యూషను, ఈ 4 కూడా కంపల్సరీగా జిరాక్స్లు ఉన్నా కూడా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్లో ఉన్నా కూడా పర్వాలేదు, వాటినైనా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. అవి లేకుండా ఉండటం వలన ట్రాఫిక్ రూల్స్ని అధిగమించటం అవుతుందండి. దానికి మనము ఎంవి యాక్ట్ ప్రకారము ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ ఉంటాము. రైట్ సార్, ఎంవి యాక్ట్ ప్రకారం ఫైన్స్ అన్నారు. ఎలా ఉంటే ఫైన్స్ ఉంటాయి వీళ్ళ మీద? అంటే ఇప్పుడు లైసెన్స్ లేకపోతే మనకి నిన్నటి దాకా అంటే అమెండ్మెంట్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, చేస్తాం త్వరలోనే. 500 ఉన్న ఫైన్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు 5000 అయింది. అలాగే మనకి త్రిబుల్ రైడింగ్ 1000 రూపాయలు. అలాగే మనకి డ్రంక్ చేసి గనక వాహనాలు నడిపితే నిన్నటి వరకు 2000 రూపాయలు ఫైన్ ఉన్నది. కొన్ని సందర్భాల్లో 3 రోజులు 4 రోజులు జైలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని 10,000 అయింది. కాబట్టి మేము ప్రజలందరికీ కోరుకునేది తాగి వాహనాలు నడపవద్దని కోరుకుంటా ఉన్నాము. అంటే ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుబడితే 10,000 ప్లస్ జైలు కూడా ఉంటుంది. జైలు కూడా ఉంటుంది కొత్త అమెండ్మెంట్ ప్రకారం. రైట్ సార్. అలాగే మనం మామూలుగా ట్రాఫిక్లో చూస్తూ ఉంటే చాలామంది మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు బండి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఆపుతారు, బండి కీస్ తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా అలా తీసుకోవచ్చా? అంటే అది ఉద్యోగంలో భాగంగా ఏంటంటే ఒక ఆఫీసరు ఉన్నప్పుడు వెహికల్ని ఆపమన్నప్పుడు సైడ్కి తీస్తూ ఉంటారు వెహికల్. కొంతమంది ఆపుతామని వెళ్ళిపోతూ ఉంటారు, అందువలన ఇంజన్ని ఆఫ్ చేస్తారు. అది పెద్ద తప్పేం కాదు అది. రైట్. అలాగే సార్, ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇంతకు ముందులో తీసుకుంటే ట్రాఫిక్ పోలీస్ అంటే 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేస్తాము వెళ్ళిపోదాం అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ బాగా డెవలప్ అవడం, డిపార్ట్మెంట్ కూడా నూతన పంధాలని తీసుకురావడం డిపార్ట్మెంట్లో వల్ల, మనం డిజిటలైజేషన్ అయిపోవడం వల్ల బండి ఆపగానే వెంటనే చలానా కొట్టేస్తున్నారు, ఈ చలానా. సో ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చినట్టేనా మనం? తప్పకుండా అండి. అంటే ఇంతకుముందు అయితే మనకి మాన్యువల్గా చలానాలు రాసేవాళ్ళము, అప్పుడు కొద్దిగా మిస్అప్రాపరేషన్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు మనకు ఆన్లైన్ అయింది కాబట్టి కానిస్టేబుల్ ఒక్కడు ఎక్కడ ఆపడు. ఎక్కడైతే మనకి ఎస్ఐ గారు ఉంటారో ఎస్ఐ గారి సమక్షంలోనే ఎస్ఐ గారి ఆర్డర్స్ ప్రకారము వెహికల్ని ఆపటం జరిగిద్ది. అప్పుడు ఆ వెహికల్ని ఆపినప్పుడు మాత్రమే మనము యాప్లో ఎన్ని చలానాలు పెండింగ్ ఉన్నాయని చూసుకొని దాంట్లో మనం చలానాలు కట్టించిన తర్వాత వెహికల్ని రిలీజ్ చేస్తూ ఉంటాము. ఇండివిజువల్గా కానిస్టేబుల్ వెహికల్ ఆపడు. అంటే ఇండివిజువల్గా కానిస్టేబుల్ వెహికల్ని ఆపే రైట్ లేదండి? లేదండి. కానిస్టేబుల్ ఆఫీసర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆపాలి అతను. అంటే ఏ సందర్భాల్లో ఒకవేళ ఆపాల్సి వస్తే ఆపొచ్చు? అంటే ఇప్పుడు ఒకవేళ అతను డ్యూటీ చేస్తున్నప్పుడు అతని ముందు ఏదైనా త్రిబుల్ రైడింగ్ వెళ్తా ఉన్నా కానీ, లేకపోతే రాంగ్ రూట్ వెళ్తా ఉన్నా కానీ, అలాగా ఏదన్నా ఉంటే అతను ఆపి పక్కనే ఉన్న నెక్స్ట్ పాయింట్లో ఉన్న ఎస్ఐ గారికి తెలియజేయచ్చు. అప్పుడు ఎస్ఐ గారు దానికి తగిన ఫైన్ ఇంపోజ్ చేస్తారు. రూల్స్ అతిక్రమిస్తే కానిస్టేబుల్ అయినా కూడా ఆపొచ్చు. ఒకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరన్నా వెహికల్ నడిపితే
ఎవరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది? వెహికల్ తీసుకుని, అంటే ఫ్రెండ్స్ వెహికల్ తీసుకొని వెళ్తుంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళి వస్తామని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు వెళ్ళి యాక్సిడెంట్ ఏదైనా చేశారనుకోండి, ఎవరి మీద కేసు బుక్ అవుతుంది? ఇంకొకటి, చాలామంది ఏంటంటే వెహికల్స్ అంటే ఇంత అమౌంట్ 20,000 30,000 తీసేసుకుని వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు, కానీ ఇది ట్రాన్స్ఫర్ చేసుకోరు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే ఆ కేసు ఎవరి మీద బుక్ అవుతుంది? లైసెన్స్ లేకుండా ఉన్న వ్యక్తికి ఎవరైనా బండిస్తే అతను గనక యాక్సిడెంట్ చేస్తే నడిపిన అతను A1 ముద్దాయి అవుతాడు. ఎవరైతే వెహికల్ ఇచ్చాడో లైసెన్స్ లేని వాడికి అతను A2 అవుతాడు. అంటే ఆ వెహికల్ ఓనర్ A2 అవుతాడు. కాబట్టి మేము కోరుకునేది అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇవ్వద్దని మేము కోరుకుంటా ఉన్నాము. మనం ఎప్పుడైతే వెహికల్ని, అంటే మన పాత వెహికల్ కానీ లేకపోతే వేరే వెహికల్ కానీ డిస్పోజల్ చేసుకోవాలి, కొత్త వెహికల్ తీసుకోవాలి అన్నప్పుడు మనం అమ్మేస్తూ ఉంటాము. అమ్మినప్పుడు ఇమీడియట్గా ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి మనము ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఆర్టీఓ ఆఫీస్లో వెళ్ళి అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాలి. లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించకుండా ఉంటే అతను ఏదైనా క్రైమ్ చేసినా కానీ లేకపోతే యాక్సిడెంట్ చేసినా కానీ ఎవరైతే అమ్మారో వాళ్ళు బాధ్యులు అవుతారు. కాబట్టి మేము ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, వెహికల్ని మనము డిస్పోజల్ చేసేటప్పుడు ఎవరికి డిస్పోజల్ చేస్తున్నామో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేయాలి. అలా చేయకపోతే ఇబ్బంది పడటం జరుగుద్ది. అలాగే గతంలో తీసుకుంటే, గతంలో మీరు ఎక్కడెక్కడ పనిచేసి వచ్చారు? నేను యాక్చువల్గా అండి 1991 బ్యాచ్ చేసానండి. నేను నేటివ్ ఆఫ్ గుంటూరు, నెల్లూరు జిల్లాకి అలాట్ అయ్యాను. నెల్లూరు జిల్లాకి అలాట్ అయిన తర్వాత నేను నెల్లూరు జిల్లాలో టీపీ గూడూరు, తర్వాత వింజమూరు, కోవూరు, బాలాజీ నగరు, బాలాయపల్లి, ఇలాగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఓజిలి, ఇలాగా విడవలూరు, టౌన్లోకి వచ్చేసి 1 టౌన్ సిఐగా, 3 టౌన్ ఎస్ఐగా చేయటం జరిగింది. అలాగే 5th టౌన్లో కూడా క్రైమ్ ఎస్ఐగా చేయటం జరిగింది. టౌన్లో దాదాపు నేను 1 టౌను, తర్వాత 3 టౌను, 6th టౌను, 5th టౌన్ చేయటం జరిగింది అది ఎస్ఐలుగా, సిఐలుగా. అప్పుడు ఉన్న రోజుల్లో కొద్దిగా వింజమూరులో బాగా ఫ్రాక్షన్ ఉండేది. వింజమూరులో మర్రిపాడు విలేజ్ అనేది ఒకటి ఉండేది. అప్పుడు అక్కడ కాంగ్రెస్కి, సిపిఎం పార్టీ వాళ్ళకి బాగా ఎక్కువ ఎప్పుడు గొడవలు జరిగాయి. అలాగే వింజమూరులోనే నల్గొండ అనే ఒక విలేజ్ ఉన్నది. అక్కడ క్రషర్స్ పెట్టడం వలన గ్రామస్తులకి వాళ్ళకి కొద్దిగా ఆ ఓనర్స్కి గొడవలు జరిగాయి బాగా. తర్వాత మర్రిపాడులో, ఆ వింజమూరు మండలం మర్రిపాడులో వాళ్ళందరికీ కూడా చాలా మందికి లైఫ్ పడటం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా అక్కడ గొడవలు అనేవి తగ్గిపోయినాయి. అలాగే మనకి నేను నెల్లూరు 1 టౌన్ సిఏగా ఉన్నప్పుడు ఆ 1 టౌన్లో ఒక అమ్మాయిని అక్కడ ఏరియా వాళ్ళు కొద్దిగా మభ్యపెట్టి వేరే చోటకి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని బ్రూటల్గా చంపేసి ఆ అమ్మాయిని తర్వాత వీసత్రం లిమిట్స్లో ఆ అమ్మాయిని పూడ్చిపెట్టడం జరిగింది. మా ఇంట్రాగేషన్లో అది బయటపడింది. అది కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అది కూడా ట్రయల్ జరుగుతూ ఉన్నది. అలాగే ట్రాఫిక్లో తీసుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎండనక వాననక మనకు సేవలు అందిస్తూ ఉంటారు. సో దీని మీద మీరేమంటారు? ట్రాఫిక్ ఉద్యోగం అనేది చాలా కఠినమైన ఉద్యోగమే. ఎందుకంటే ఎండలో నుంచుంటూ ఉంటాడు, అలాగే వానలో కూడా వచ్చినప్పుడు తడిసి ప్రజలకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని మూవ్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఉంటే మనము మొన్నటి వరకు 2 షిఫ్ట్లుగా పెట్టేవాళ్ళము. అంటే మార్నింగ్ 7 నుంచి 1 దాకా ఒక షిఫ్టు, 1 నుంచి 9 దాకా ఒక షిఫ్టు. కానీ మన కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అన్ని గంటలు వరుసగా నుంచోవటం అంటే ఇబ్బంది అని చెప్పి సారు 3 షిఫ్ట్లుగా చేయటం జరిగింది. దానివల్ల కొంత రిలాక్స్ అనేది కానిస్టేబుల్స్కి వస్తూ ఉన్నది. అంటే ఈ షిఫ్ట్స్ ఎలా ఉన్నాయంటే 7 గంటల నుంచి 11 గంటల దాకా ఒక షిఫ్ట్ నడిచిద్ది, 11 నుంచి 2 దాకా ఒక షిఫ్ట్ నడిచిద్ది, మళ్ళీ 2 నుంచి 6 దాకా ఒక షిఫ్ట్, 6 నుంచి 10 దాకా ఒక షిఫ్ట్. అంటే ఒక షిఫ్ట్ వాళ్ళు 2 సార్లు చేస్తారు. మనకి 7 నుంచి 11 దాకా చేసిన వాళ్ళు మళ్ళీ 2 గంటలకి వచ్చి 6 దాకా చేస్తారు. 11 నుంచి 2 గంటలు చేసిన వాళ్ళు 6 నుంచి 10 దాకా చేస్తారు. ఇలాగా మనము బ్రేక్ ఇవ్వటం వలన
కొంతవరకు వాళ్ళకి బాగానే ఉన్నది, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటాయని ఆలోచించి ఎక్కువసేపు నుంచోవటం అనేది కష్టం కాబట్టి ఇలాగ బ్రేక్ ఇచ్చి మన కొత్తగా వచ్చిన ఎస్పీ గారు 3 షిఫ్ట్ చేయటం జరిగింది. అలాగే ఎక్కడైతే కొద్దిగా లైట్ ట్రాఫిక్ ఉంటుందో దాన్ని మనము ఆ పాయింట్స్లలో మనము పొద్దున 9 గంటల నుంచి 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల దాకా చేయటం జరిగింది. అలాగా మనము సడలించటం వలన మన ట్రాఫిక్ సిబ్బందికి కూడా బాగానే ఉన్నది, వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉన్నారు. యువత స్పీడ్ ఈరోజు చాలా ఎక్కువైపోయింది మోటార్ వెహికల్స్ మీద. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా కొంతమంది తగ్గినా కూడా మరి కొంతమంది అయితే ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి యువతకి మీరేం చెప్తారు? అంటే కొంతమంది యువత చేస్తున్నది వాస్తవేనండి. అలాగే మనకి కొంతమంది ఆ వెహికల్స్ యొక్క సైలెన్సర్లు కూడా మార్చేస్తూ ఉన్నారు, ఎక్కువ సౌండ్ వచ్చి చేస్తూ ఉన్నారు. మనం గతంలో ఒక 650 సైలెన్సర్లని సీజ్ చేయటం జరిగింది 2 విడతలుగా. వాటిని అన్నిటి కూడా క్రష్ చేయటం జరిగింది. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ బిగిన్ చేస్తాము. మళ్ళీ ఏదైతే సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఉన్నాయో కంపెనీ సైలెన్సర్లు తీసేసి మామూలుగా లోకల్ మేడ వాడుతూ ఉన్నారు, వాటిని అన్నిటి కూడా మళ్ళీ సీజ్ చేయటం జరిగింది. అలాగే యువతకి కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రాణం విలువ చాలా ఖరీదైనది ప్రాణము, కాబట్టి వాళ్ళు వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని, మన యొక్క తల్లిదండ్రులు మనకి వెహికల్స్ కొనిచ్చినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్లోగా వెళ్ళాలని మేము యాజ్ ఎ ట్రాఫిక్ డిఎస్పీగా అనేక సార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం జరిగింది. అలాగే డిఎస్పీ గారు, 120 నుంచి 25% బండ్ల మీద మనం స్టిక్కర్స్ చూస్తుంటాం. ప్రెస్ వాళ్ళు ప్రెస్ అని వేస్తారు, పోలీస్ అని వేస్తారు. ఇలా అసలు స్టిక్కర్స్ వేయొచ్చా బండి మీద? మోటార్ వెహికల్ చట్టం ఏం చెప్తుంది? లేదండి, అలాగా వేయటానికి లేదండి. వాటిని కూడా మా పై అధికారులకు దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా ఏదో ఒక రకంగా మనము పరిష్కారాన్ని ఆలోచిస్తాం. అలాగే చాలా కాలం నుంచి మీరు డిఎస్పీగా, ట్రాఫిక్ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే, మిగతా సిటీస్తో పోల్చుకుంటే మన నెల్లూరులో ఎలా ఉందంటారు ట్రాఫిక్? అంటే మిగతా సిటీస్లో పోల్చుకుంటే అంటే మనకి ఇక్కడ నెల్లూరులోకి వచ్చేసరికి రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే ఆటోల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. సుమారు ఇప్పుడు మా పోలీసు యొక్క నెంబర్ చూస్తేనే 15,000 ఆటోలు ఉన్నట్టున్నాయి. ఇంకా మా దగ్గర పోలీస్ నెంబర్ తీసుకొని కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీ పోలీస్ నెంబర్ ఇచ్చేది ఎందుకంటే ఏదైనా ప్రయాణికుడు ఆ బండిలో ఎక్కినప్పుడు ఆ నెంబర్ కనుక నోట్ చేసుకొని ఉంటే ఏదైనా వస్తువులు మర్చిపోతే వాళ్ళు సార్ మీ పోలీస్ నెంబర్ అని ఇచ్చినప్పుడు దాని యొక్క డేటా ఆ వెహికల్ యొక్క ఓనర్ ఎవరు ఎక్కడ అనేది మొత్తం ఉంటుంది. అతన్ని పిలిపించి వాళ్ళ యొక్క వస్తువుల్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన యొక్క టౌన్లో ఎక్కువగా చిన్న రోడ్లు కాబట్టి కొంతవరకు కొన్ని చోట్ల ట్రాఫిక్ అప్పుడప్పుడు అంటే ఆగటం కాదు, స్లోగా వెళ్తూ ఉంటుంది. మిగతా చోట్ల మనం చూస్తే కొద్దిగా మిగతా జిల్లాల్లో రోడ్స్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు. మన ఈ రోడ్స్ కొద్దిగా తక్కువగా చిన్నవి ఉండటం వలన కొంతవరకు ట్రాఫిక్ అనేది స్లోగా వెళ్ళినా కానీ ఎక్కడ ఆగదు. అలాగే డిఎస్పీ గారు, ఆటో వాళ్ళ మాట వచ్చింది కాబట్టి ఆటో వాళ్ళ దగ్గర ప్రధానంగా ఎలాంటి డీటెయిల్స్ మీరు తీసుకుంటారు? ఈ డీటెయిల్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అంటే ఎప్పుడైతే మనం పోలీస్ నెంబర్ ఇస్తున్నామో అతని దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ తీసుకుంటామండి, మొబైల్ నెంబర్ తీసుకుంటాము, అలాగే అతని యొక్క లైసెన్సు, సీబుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డేటా అంతా తీసుకుంటాము. అది తీసుకొని మా యొక్క ఫైల్లో ఉంటుంది. ఎవరైనా ప్రయాణికులు కనుక ఏదన్నా ఎక్కినప్పుడు వాళ్ళు వస్తువులు మర్చిపోతే, ఒకవేళ చాలామంది ఆటో డ్రైవర్లు కూడా నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తెచ్చి సార్ మా బండిలో ఫలానా వాళ్ళు ఎక్కారు ఏదో మర్చిపోయారని తెచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళని మనం పిలిచి మళ్ళీ వాళ్ళ యొక్క వస్తువులు ఇస్తూ ఉన్నాము. ఇలాగా ప్రయాణికులు కనుక ఏదైనా మిస్ అయిపోతే, ఒకవేళ ఆటో అతను ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి మనకి ఆ వెహికల్ నెంబర్ కానీ లేకపోతే మా పోలీస్ నెంబర్ కానీ కనుక చెప్తే మనం వాడిని సెర్చ్ చేసి వాళ్ళు పోగొట్టుకున్న వస్తువులని మనం ఇస్తూ ఉన్నాము. అంటే ఇలా గతంలో విలువైన వస్తువులు ఏమన్నా
ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఇచ్చామని బంగారం ఇచ్చాము, బట్టలు ఇచ్చాము, అలాగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆటో వాళ్ళు కూడా నిజాయితీగా చాలా మంది మా ఆటోలో ఫలానా ఎవరు ఎక్కి మర్చిపోయారు సార్ అన్నప్పుడు వాళ్ళు తెచ్చి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నెల్లూరులో ఆటో వాళ్ళు కొంత నిజాయితీగా ఉన్నారండి, ఉన్నారు. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా మా సాస్ టీవీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ థింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపవద్దు. రెండోది త్రిబుల్ రైడింగ్ చేయవద్దు. అలాగే మూడోది తాగి వాహనాలు నడపవద్దు. అలాగే రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దు. అలాగే మనకి హెల్మెట్, ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనం కింద పడినప్పుడు మనకి హెడ్ ఇంజరీ అయింది. ఈ హెడ్ ఇంజరీల వలన డెత్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరికి కూడా, టూ వీలర్ వాడే వాళ్ళందరికీ కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీగా వెహికల్ని నడిపేటప్పుడు హెల్మెట్ని వాడమని మేము కోరుకుంటా ఉన్నాము. మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. అలాగే స్కూల్స్లో, కాలేజెస్లో కూడా చెప్తా ఉన్నాము. కాబట్టి ఎవరైతే టూ వీలర్ డ్రైవింగ్ చేస్తున్నారో కంపల్సరీగా హెల్మెట్ని వాడండి. అలాగే తాగి వాహనాలు నడపబాకండి. అలాగే ఎక్కువ శబ్దాలు వచ్చే సైలెన్సర్లన్నీ వాడొద్దని మేము యాజ్ ఎ ట్రాఫిక్ డిఎస్పీగా కోరుకుంటా ఉన్నాము. సో వ్యూవర్స్, ఇప్పటిదాకా ఎవరి దగ్గర అయితే లైసెన్స్ ఉండదో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి లైసెన్స్లు తీసుకోండి. అదేవిధంగా డిఎస్పీ గారు చెప్పినట్టు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ఒక మంచి సమాజంలో మనం కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తోంది సాస్ టీవీ. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సాస్ టీవీ ప్రోగ్రాంకి వచ్చి ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలందరికీ తెలియజేసే విధంగా నా దగ్గర నుంచి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా విషయాలు కానీ చెప్పటం జరిగింది. వీటిలన్నిటిని కూడా ప్రజలందరూ పాటిస్తారని యాజ్ ఎ ట్రాఫిక్ డిఎస్పీగా నేను కోరుకుంటా ఉన్నాను.